హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ గిగ్స్. ఈరోజు మనం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సో ఇక్కడ నుంచి మనకు రిలీజ్ అయిన పోస్ట్ నేమ్ అయితే మాత్రం కానిస్టేబుల్. సో ఈ కానిస్టేబుల్ కూడా టెక్నికల్ అండ్ ట్రేడ్స్ మ్యాన్ ఇలా టూ కేటగిరీస్ పైన రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులన్నీ ఈ వేకెన్సీస్ అన్ని మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా ఉంటుంది. సో మొత్తం వీళ్ళు రిలీజ్ చేసిన వేకెన్సీస్ అయితే మాత్రం 9212 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ఇందులో మేల్స్కి అయితే 9105, అలానే ఫీమేల్స్కి అయితే 107 వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. అండ్ ఈ 9000+ వేకెన్సీస్ కూడా వీళ్ళు ఆన్లైన్ ద్వారానే భర్తీ చేస్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ రిలీజ్ చేసిన తర్వాత, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత, సో వీళ్ళు ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి ఉంటారో, సో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్, సో ఇలాగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని ప్రొవైడ్ చేసిన తర్వాత, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలానే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్టింగ్ డేట్ వచ్చి 27 మార్చ్ 2023. సో ఇంకా అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే రిలీజ్ కాలేదు, బట్ నోటిఫికేషన్ వీళ్ళ ఒక అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. బట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మాత్రం 25 ఏప్రిల్ 2023. అండ్ అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసే డేట్ కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేశారు. సో 20th జూన్ నుంచి 25th జూన్ వరకు ఉంటుంది. అలానే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మాత్రం 1st జూలై నుంచి 13th జూలై వరకు ఉంటుంది. సో అండ్ ఈ పోస్టులకన్నీ పే స్కేల్ అయితే మాత్రం సో లెవెల్ 3 ఉంటుంది. అంటే 21,700 రూపీస్ నుంచి 69,100 వరకు ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మాత్రం www.crpf.gov.in. సో రెగ్యులర్గా ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పోస్టులకి ఈ వేకెన్సీస్కి అప్లై చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళు రెగ్యులర్గా అయితే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాల్సిందే. సో ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెయిల్ పోస్ట్ అంటే మేల్స్కి అయితే, సో ఏ స్టేట్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో టోటల్ వీళ్ళు ఈ టేబులెట్ ఫార్మాట్లో క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలానే ఫీమేల్స్కి అయితే ఏ ఏ స్టేట్స్కి ఎన్ని టోటల్ వేకెన్సీస్ ఉన్నాయో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మాత్రం కానిస్టేబుల్ డ్రైవర్కి అయితే 21 to 27 years ఉంటే సరిపోతుంది. అలానే కానిస్టేబుల్ ఎంఎంఈ ఆర్ కార్పెంటర్, గార్డెనర్, బార్బర్ ఇలాంటి కొన్ని పోస్టులకైతే మాత్రం 18 to 23 years ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ విషయానికి వస్తే యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ వివరాలకు వస్తే, సో మ్యాక్సిమం ఈ అన్ని పోస్టులకి మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, సో 10th ఇంటర్మీడియట్ అలానే ఐటీఐ, సో ఈ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. సో ఏ ఏ పోస్ట్కి ఏ ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఏ ఏ సర్టిఫికేట్ కావాలో కూడా వీళ్ళు క్లియర్గా ఈ నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేశారు. హౌ టు అప్లై అండ్ స్టెప్స్ టు అప్లై కూడా ఇంతకు ముందు చెప్పినట్టే, సో వీళ్ళు మొత్తం ఆన్లైన్ మోడ్లోనే మొత్తం భర్తీ చేస్తున్నారు. అండ్ ఫీజ్ కూడా ఎవ్రీథింగ్ ఆన్లైన్లోనే పే చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ అఫీషియల్ పోర్టల్లో మీకు రిలీజ్ చేసేదైతే మాత్రం 27th మార్చ్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ వివరాలకు వస్తే, సో ఎగ్జామినేషన్ ఫీజ్ 100 రూపీస్ ఉంటుంది ఫర్ మెయిల్ క్యాండిడేట్స్, దట్ టు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అండ్ ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఫీజ్ లేదు. అండ్ సెంటర్ ఆర్ సిటీ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సో ఏ రాష్ట్రాల్లో మన స్టేట్లో మనకి ఏ డిస్టిక్లో కావాలో మనమే చూస్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి 3 ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో దేని మీద ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ మీద 25 క్వశ్చన్స్ ఉంటుంది ఫర్ 25 మార్క్స్. సో ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్స్కి 0.25 మార్క్ డిడక్ట్ కూడా అవుతుంది. సో ఈ ఎగ్జామినేషన్ అయితే 2 hours ఉంటుంది. సో 2 hours ఫర్ టోటల్ 100 క్వశ్చన్స్ ఫర్ 100 మార్క్స్. అండ్
ఈ క్వెషన్ పేపర్ కూడా మనకు మెట్రికులేషన్ లెవెల్లోనే ఉంటుంది. సో ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్కి అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, సో ఎలాంటి సిలబస్ ఉండాలో కూడా సిలబస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, అలానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది, అండ్ ట్రేడ్ టెస్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్స్ ఈ అన్ని టెస్ట్లు క్వాలిఫై అయిన తర్వాత సో వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నామో దానికి ఒక సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ వీళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత సో డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇవన్నీ క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళు ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు రిలీజ్ చేసిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నాం. సో ఇది మొత్తం 9,000+ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవైతే తక్కువైతే కాదు, చాలా ఎక్కువ వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. సో ఎవ్వరూ ఇలాంటి నోటిఫికేషన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో 10th అయిపోయిన తర్వాత సో ఇలాగా వెళ్ళాలి, పోలీస్ ఫోర్స్ సైడ్ వెళ్ళాలి, ఆర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు, అలానే డిగ్రీ మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు కూడా ఎలిజిబులే ఉన్నారు అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ డేట్ అయితే మాత్రం 27th March 2023 నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ ఉంటుంది. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే www.crpf.gov.in. సో వీళ్ళ యొక్క అఫీషియల్ లింక్ అలానే ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా క్లియర్గా ఈ నోటిఫికేషన్ని చదివిన తర్వాత మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ని అప్లై చేసుకోండి. సో ఇదండి. సో మీకు ఈ నోటిఫికేషన్ వివరాలు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్ని మన ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాబ్ కిక్స్. థ్యాంక్ యూ.